అయితే నిన్ను ఒక జోక్ అడుగుతా చెప్తావా? చెప్పు సార్. ఆహ్, ఒక ఫ్లైట్‌ల 503 ఇటుకలున్నాయి. అది ఎగిరేటప్పుడు ఒక ఇటుక కింద పడతది. ఇప్పుడు ఆ ఫ్లైట్‌లో ఎన్ని ఇటుకలుంటాయి? ఇటుకలైతే 502 ఉన్నాయి గానీ ఎందుకున్నాయి ఇటుకలల్ల? నీకు అవన్నీ ఎందుకు గాని ఎన్నున్నాయి? 502 సరే. ఇప్పుడు ఒక ఫ్రిడ్జ్‌లో ఎలిఫెంట్ పెట్టాలి. ఎట్లా పెడతాం? ఫ్రిడ్జ్‌లో ఎలిఫెంట్ పెట్టాలి. డోర్ ఓపెన్ చేసి పెడతాం. వావ్! ఇప్పుడు ఒక జిరాఫ్‌ని పెట్టాలి. ఎట్లా పెడతావు? వంపి పెడతాం. కాదు. హ్మ్. ఫస్ట్ పెట్టిన ఎలిఫెంట్‌ని తీసి పెడతాం. ఇంకా? ఇంకా తర్వాత ఇప్పుడు ఏమంటారు లాయన్‌ది పెళ్లయితుంది. హ్మ్. అందరూ పోతారు. కానీ ఒక్కరు పోరు. ఎవరు పోరు? పెళ్ళి అవుతుంది అందరూ పోతారు ఎవరు హ్మ్. అదే పోదు ఎవరు? ఎవరెవరు పెళ్ళి అయితే పోదు. పెళ్ళి అయితే కాదు. జిరాఫ్ ఫ్రిడ్జ్‌లో ఉంది కదా ఎట్లా పోతది? ఇప్పుడు ఒక ఏమంటారు ఒక అమ్మాయి ఉంటది. ఆమెకు చెరువు దాటాలి. అయితే కానీ ఏమంటారు ఆ చెరువులో అన్నీ క్రొకడైల్స్ ఉంటాయి. సో ఎట్లా దాటుతది ఆమె? లాయన్ తోటి దాటుతుంది. ఆ? లాయన్ తోటి లయన్ తోటి ఎందుకు దాటుతది? లాయన్ పెళ్ళికి వస్తారు కదా వాళ్ళు. మెంటలా? చెరువు దాటనికి లయన్ ఎందుకు వస్తుంది? లాయన్ వరంగానే క్రొకడైల్ ఉరికా. ఓ క్రొకడైల్స్ పెళ్ళికి పోతాయా? సరే దాటింది ఆమె. దాటినా గిట్ట చచ్చిపోతుంది. ఎట్లా? ఎందుకు? దాటిన తర్వాత నువ్వు అడుగుతున్నావు చెప్తున్నావు. అడుగుతున్నా. దాటిన తర్వాత కూడా దాటిన తర్వాత ఆమె చచ్చిపోతుంది. ఏమో తెలియదు. తెలియదా? ఆలోచించు. ఏం ఆలోచించాలి? ఎట్లా చచ్చిపోతుంది దాటిన తర్వాత కూడా? ఏమో. పైన నుంచి ఒక ఇటుక పడ్డది కదా. ఆ ఇటుక వాడా?